ఎగ్జాక్ట్లీ. అండ్ దానికి బాగా ఇంప్రూవైజ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం, మీ మీ ఐడియాని, మీ థాట్ని ఆయన బాగా స్టైల్ అడాప్ట్ చేసుకుని చేస్తాను. ప్రజెంట్ చేశారు బాగా. అంటే నేను చాలా చోట్ల ఒక 2-3 చోట్ల ఫన్నీ కామెంట్స్ మీ మీద విన్నాను సార్. అవి ఏంటంటే, అంటే ఈయన పర్సనల్ లైఫ్లోంచి రిలేట్ అయిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా ఇందులో? అంత బాగా పిక్చరైజ్ చేశారు. ఆ అత్త సీన్ కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సీన్లు కానీ, ఈయన ఏంటి అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ కంటెంట్? అంటే ఇది సోషల్ లైఫ్లో చూస్తున్నాను నీకు ఇన్సిడెంట్స్. నేను ఇట్స్ నాట్ అబౌట్ పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్లోనే బోలెడు కేసులు నేను అబ్జర్వ్ చేస్తుంటాను. అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్న కొన్ని కథలు వింటుంటాను. వాళ్ళ ఫ్రెండ్ లైఫ్కి ఇలా జరిగింది, లైఫ్ జరిగింది, అవన్నీ నేను వింటున్నప్పుడు లైఫ్లో ఎక్కడో చోట మనకి వింటున్నవి మనం డిస్కస్ చేసుకునేవి ఎక్కడో మన మైండ్లో సబ్కాన్షియస్లో ఉంటాయి. ఆ సబ్కాన్షియస్లో ఉన్న వాటిని మనం ఇలా క్రియేటివ్ స్పేస్లోకి వస్తూ ఉంటాయి. సో ప్రతిదీ మన అబ్జర్వేషన్లో ఉంటాం కాబట్టి క్రియేటర్స్కి అది ఎప్పుడు హెల్ప్ అవుతూ ఉంటాయి, రాసేటప్పుడు కానీ, సీన్స్ అనుకున్నప్పుడు కానీ, ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో. సో అలాంటివే తప్ప పర్సనల్ లైఫ్ అంతా లివింగ్ హ్యాపీ లైఫ్ విత్ ఇబ్బంది ఏం లేదు. సో బయట జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని, ఆ తాలూకు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కసారి మిస్యూజ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. సో అలాంటి వాటిని ఒక 1%, 2% జరిగినా తప్పే కదా. సో దాన్ని మనం అడ్రస్ చేయడానికి చేసిన అది ఫన్నీ వేలో చేసాం. సో కాబట్టి ఇక అత్త కోడలి సీన్ అంటే ప్రపంచంలో ప్రతి ఇంట్లో నలిగేటువంటి స్టోరీ అది. సో అది ప్రతి ఫ్యామిలీ లైఫ్లో జరిగేటువంటి ఒక యుద్ధమే అది. కొన్ని చోట్ల ఒకలా ఉంటే, కొన్ని చోట్ల ఒకలా ఉంటాయి. సో దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్. నాకు కూడా నా మీద నాకు నేను ముచ్చటగా అనిపించిన సీన్, చిరంజీవి గారు కూడా పర్సనల్గా చాలా సీన్ చూసి చాలా అప్రిషియేట్ చేసిన సీన్ ఏదైనా ఉందంటే ఆ సీన్. ఆయన లేరు కదా ఆ సీన్లో, ఆయన ఎడిట్లో చూశారు. ఊరికే చూసిన వెంటనే చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే ఆర్టిస్టులు ఇద్దరిని మామూలుగా ఒక డ్రామా లాగా తీయకుండా వాళ్ళకి ఒక బిజినెస్ పెట్టి కాఫీ పెడుతూ, కాఫీ ఇచ్చి తాగుతూ, అటు నుంచి ఇటు మాట్లాడుతూ దాన్ని ఒక లైవ్లీగా డిజైన్ చేసావు, సీన్ చేసావు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సీక్వెన్స్. అండ్ ఇది ఎంతో మెచ్యూరిటీ లేకపోతే ఇలా రాయలేరు, ఇలా తీయలేరు. అండ్ యు ఆర్ లుకింగ్ లైక్, నేను బాలచంద్ర గారితో వర్క్ చేశాను, బాపు గారితో వర్క్ చేశాను, పెద్ద డైరెక్టర్తో వర్క్ చేశాను. వాళ్ళలో నా టింజ్ ఏదో నువ్వు అడాప్ట్ చేసుకొని నీలో ఉందమ్మా అది అని అంత పెద్ద హీరో ఆ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారు ఎప్పుడు సినిమా జరిగినంతసేపు కూడా నన్ను చాలా ఇష్టపడ్డారు, నాకు చాలా ప్రేమను పంచారు. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడో చోట ఆయన నేను ఇంప్రెస్ చేస్తూనే వచ్చాను సినిమా జరిగినప్పుడు. ఒక్కొక్క రోజు సీన్ని మార్చిన విధానం కానీ, సిచ్యువేషన్ తగ్గట్టు సీన్ అప్పటికప్పుడు మార్చేసి ప్రొడక్షన్కి ఇబ్బంది కలగకుండా, లేదు ఒకరోజు ఒక 2 గంటల్లోనే ఒక ఎక్కువ సీన్ తీయాల్సి వస్తే తీసేయటం. సో అవన్నీ ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అంటే ఇంత సినిమా తప్ప వీడికి ఇంకో గోల్ ఉండదు అని నన్ను ఇంకా ఎక్కువ ఇష్టపడటం స్టార్ట్ చేశారు. సో నేను వెళ్ళి ఏదైనా చెప్పినా కూడా ఆ ఇష్టంతో వీడి కోసం చేద్దాంరా అనే ఒక ఫీలింగ్ జనరేట్ అయింది, ప్రిపరేషన్ వచ్చేసింది. సో దట్ హెల్ప్డ్ మీ అలాట్. అండ్ ఈవెన్ చిరంజీవి గారు కూడా if everything is perfect, he never comes into it. He does not interfere. 100% పర్ఫెక్ట్గా ఉంటే ఎవరైనా ఎందుకు వస్తారు? ఏదైనా ఆయనకు అనిపించినప్పుడు తప్పకుండా ఆయన అడుగుతారు. అడిగినప్పుడు మనం కన్విక్షన్తో మనం కన్విన్స్ చేస్తే అసలు ఒక వెరీ గుడ్ గో హెడ్ అంటే అది మీ అక్కడ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ని చూస్తారు ఆయన, అంతే, కన్విక్షన్ని. అంతకు మించి ఇక వేరే ఇబ్బంది ఏం లేదు. అంతే. అది మీరు అంటే ఈ రోజున ఫ్యాన్స్ వాళ్ళ ఆనందానికి పట్టుపగ్గాలు లేవు. కళ్ళాలు లేని గుర్రాల్లాగా గ్యాలపింగ్ హార్సెస్ లాగా పరిగెడుతున్నారు. సినిమా సక్సెస్ వాళ్ళ గర్వాన్ని మీరు బాగా నిలబెట్టారు మొత్తం టోటల్ వరల్డ్ వైడ్, ఇక్కడ ఒక చోటని కాదు. మీరు కూడా వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో, పోస్టింగ్లు అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు కూడా నేను ప్రత్యేకంగా ఈసారి కనిపెట్టా, మీ ఫేస్బుక్ పోస్టింగ్లు కానీ, ట్విట్టర్ పోస్టింగ్లు కానీ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ ఈ సక్సెస్ని. అది అంటే ఒక్క సినిమా సక్సెస్ లాగా అనిపించలేదు నాకు, అది చిరంజీవి గారి మీద ఉన్న బాగా ఒక అభిమానంలాగా నాకైతే కనిపించింది. ఒకటి, చిరంజీవి గారిని యూనివర్సల్గా ఎవరైనా ఇష్టపడతారండి. సో ఆ అభిమానం అనేది అది ఆర్గానిక్గా ఫామ్ అయిపోతుంది, ఎవరికైనా వచ్చేస్తుంది. అది బికాజ్ ఆఫ్ ఒక 80s, 90s ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. సో అవతల హీరో అభిమానులైనా ఏ అభిమానులైనా, సో ఆయన డ్యాన్స్లు కానీ, ఆయన ప్రజెంటేషన్ కానీ, ఆయన మాస్ హీరోయిజం కానీ ఎక్కడో చోట ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ఎక్స్క్లూజివ్గా చిరంజీవి గారి మీద. సో అలా నాకు ఆయన పర్సనల్గా కనెక్ట్ అయింది. నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ
ఆయన సినిమాల్లో సాంగ్స్కి నేను డ్యాన్స్లు వేస్తూ స్కూల్ కాంపిటీషన్స్లో నేను ప్రైజులు తెచ్చుకుంటూ సో అలా ఆయనతో నాకు ఆ ఏజ్లో ఒక కనెక్షన్ ఉండింది. అలాంటి నేను ఈరోజు ఒక కథ రాసి ఆయన డైరెక్ట్ చేయటం, ఆ డైరెక్ట్ చేసిన సినిమా ఈరోజు ఇంతమంది ఆయన అభిమానులతో పాటు నేను సెలబ్రేట్ చేసుకోవటం. నేను ఈరోజు టూర్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట ఆయన అభిమానులు నన్ను ఆయనే వచ్చినంత ఫీల్ అయ్యి చిరంజీవి గారి థియేటర్కి వచ్చారా అన్నంత హడావిడి చేశారు. హడావిడి చేసి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు. అలాగే ఆడియన్స్ థియేటర్లో 70 to 80% మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే. ఇట్స్ లైక్ ఏ జాతరలాగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఎస్, ఇట్స్ మై లవ్ టువర్డ్స్ చిరంజీవి గారు అండ్ వాట్ ఐ డెలివర్డ్ ఏదైనా కానీ ఇట్స్ మై ట్రిబ్యూట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు.